ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు, శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు, హింసలనే మలిగాడు మంచిని మరిచే. నేను ఈ పాట యాక్చువల్లీ నాకు లిరిక్స్ అది కూడా గుర్తులేదు యాక్చువల్లీ. అప్పుడు ఒకసారి మా స్కూల్ అసెంబ్లీలో పాడమన్నారు నన్ను. అప్పుడు ముందు రోజు రాత్రి కూర్చుని ఈ లిరిక్స్ ఆ ట్యూన్ నేర్చుకున్నాను. అండ్ వాట్ వాజ్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేస్తారు? లైక్ సాంగ్ తీసుకొని ఎన్ని డేస్లో ప్రాక్టీస్ చేస్తారు? ఎట్లా ఉంటుంది? టఫ్ సాంగ్ అయితే 3 days పర్ఫెక్ట్గా రావాలంటే అన్న. ఎందుకంటే ఒకవేళ బిగినర్స్ కదా మేము, ఇంకా టైం పడుతుంది. సో మేబీ తన పెద్ద సింగర్ అన్న, సో తనకి 1 dayలోనే అయిపోద్ది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, సింగర్స్ని అడగాలనిపిస్తుంది. ఈ శృతి పల్లవిలు ఎంత ఎక్కడ ఉంటారు నాన్న? అవి మనుషులు కాదన్న. సారీ, అయ్యో క్షమించిన మనుషులు కావాలంటే మాటే రాని చిన్నదానే కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. నేను పాడతా నువ్వు ఒకటి పాడవు కదా, నేను పాడతా. పిల్లగాలి ఎల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమ్మ బూరి మేనా, కళ్ళెల చేసి మెరుపై తరిమేనా, ఎలలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో మా కిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాన, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఇస్ హోస్ట్ ఆర్సన్. ఈరోజు ఇద్దరు చిచ్చడపిడుగులు ఉన్నారండి, ఇచ్చి పడేస్తారు పాటల్లో అండ్ పాడతీగలు అన్నిట్లలో మంచి మంచి పాటలు. బేబీ సినిమాలు, యానిమల్ సినిమాలో పాడిన పాటలు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అండ్ నాగ వైష్ణవిని అండ్ హర్షితను మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే ఇద్దరికి. నమస్తే అన్న. నమస్తే చెల్లెలు, ఎట్లున్నారు? మస్తు ఉన్నారా? సూర్యునికి ఎట్లున్నారు అంటే మస్తు మజా వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పాటలు మాత్రం ఇచ్చి పడేస్తున్నారు. ఎస్, ఫస్ట్ ఇక్కడ ఇంకేంటి హర్షితక్క, ఇంకేంటి ఏమైనా పాడుతున్నావు అక్క? పాడుతున్నానన్న, మెనీ మూవీస్ లో పాడాను. మీ తమ్ముడు నన్ను తమ్ముడు అని బాగుంటుంది, నేను తమ్ముడే కదా నీకు. కాదన్న, మీరు అన్న అవుతారు నాకు. బట్ ఎన్ని 35 మూవీస్ దాకా వాడినట్టున్నావు కదా, ఇచ్చి పడేసినావు. అండ్ గ్రేట్, దట్ వాజ్ రియర్లీ గ్రేట్. అండ్ పాప శ్రీశీల, అందరిని ఆడుకోవడం కాదు ప్లీజ్, దయచేసి ఇంటర్వ్యూలో నన్ను ఆడుకోకు. చరణ్ గారిని ఆడుకున్నట్టు అట్లా నన్ను ఆడుకుంటే. ఎస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ ఎట్లా సెట్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడదాం. దెన్ ఆఫ్టర్ సింగింగ్ చేద్దాం, ఓకేనా? పాడుతుంది సెట్, తన గురించి అడుగుతా. సెట్ ఎలా ఉంది? బాగుందా? పెద్దగా ఉందా? అంటే నాకు ఫస్ట్ ఆ సెట్ చూసినప్పుడు, అంటే నేను ఫస్ట్ టైం స్టార్టింగ్ సీజన్ 22లో వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు నాకు వేస్తుంది కదా పెద్ద లెజెండ్స్ సింగర్స్. ఓకే, సారీ రా. అంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద సింగర్స్, వాళ్ళు చూసి చాలా భయం వేసేది. కానీ తర్వాత కంటెస్టెంట్స్ తో రిహార్సల్స్ లోనే కలిసిపోయాను. ఓకే, జడ్జెస్ వాళ్ళందరూ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే చాలా మంచి స్క్రిప్ట్ అయిపోయింది. ఓకే, ఓకే చెప్పు. అలాగా నా ఫస్ట్ 3 songs కొంచెం అలా భయంతోనే పాడాను. దాని తర్వాత నుంచి ఐ వాజ్ ఫ్రీ. బట్ నేను పర్ఫార్మెన్స్ మీరు చేస్తున్నప్పుడు ఎలా చూస్తున్నా, ఎంత బాగా క్యూట్గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ముందే ప్లానా లేకుంటే ఎట్లా సడన్గా? సడన్, అమేజింగ్ కదా. చరణ్ అన్న గురించి ఒక మాట. సారీ, మేము చరణ్ అన్న అంటాం, మీకు చరణ్ అన్ననేనా? చార్ల్స్ బ్రో అని పిలుస్తాం. చార్ల్స్ బ్రోనా? చాలా పిలుస్తాం. ఎస్ ఎస్. సార్ అయితే పిల్లలతో చాలా బాగా మాట్లాడతారు. అంటే మేము ఎప్పుడైనా అంటే పాట బాగా రాకపోతే ఏడ్చామనుకో, ఏడుస్తావు? నేను ఏడవను, అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏడిస్తే కన్సోల్ చేస్తారు, చాలా బాగుంటారు ఓకే మాతో. అండ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి ఇన్ని సినిమాలు పాడినందుకు, సెట్ గురించి? అంటే స్టార్టింగ్ ఫస్ట్ రికార్డింగ్ నాకు సలార్లో అన్న. సేమ్ నేను ఫస్ట్ రికార్డింగ్ అయినప్పుడు నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసాను. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎవరు ఏం పాడుతున్నారు, అసలు ఎలా పాడాలి అంటే ఏంటో కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే వాళ్ళు DT 3T అంటున్నారు కదా, ఏం తెలియదు. అవేంటి నాకు తెలీదు. అంటే అన్న మనం ఒకసారి పాడితే
పాడాలి, దానికి ఒక 10 మంది పాడినట్టు అట్లా ఒక ఓకే. పెడతారు. అది ఒకళ్ళే 2T అంటే సెకండ్ ట్రాక్ 2 సార్లు పాడతారు. ఓహో. ఫస్ట్ ట్రాక్ మీద ఇంకో ట్రాక్ యాడ్ చేస్తారు, అలాగా యాడ్ చేసుకుంటారు. అట్లా 3D 4D అట్లా 5 6 అలా 10 అన్ని ఉండవు. చాలా ఉంటాయి. ఎంత క్యూట్గా ఉన్నారు. యా, ఫస్ట్ సాంగ్ ఏంటి సలారా? సలారన్న ఇద్దరు అక్కడ కలిసారు, అక్కడ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. యాక్చువల్లీ అంటే విడివిడిగా అయింది. విడివిడిగా అయిందంటే ఫస్ట్ బ్యాచ్ నాదన్న, నేను వాగ్దేవి ఉజ్వలనే ఉన్నారు. ఓకే. సో అది మా ఫస్ట్ బ్యాచ్. దాని తర్వాత అయిపోయింది. తర్వాత వాళ్ళు ఎక్కువ మంది కావాలని చెప్పి వేరే వాళ్ళని కూడా తీసుకున్నారన్న. సో దాంట్లో వైష్ణవి నా బెస్ట్ ఫ్రెండ్ అయింది. పర్లేదు. అయ్యా అబ్బాయి, ఇంత మంచి ఫ్రెండ్షిప్ ని చూస్తుంటే నాకు గుండె తడుకపోతుంది అన్న. ఎప్పుడు చూసినా ఇంత గట్టిగా పట్టుకుంటున్నాను. ఇందాక కూడా అక్కడ వదలలేను. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అట్లనే ఉంటుంది. మనకు ఓపెనింగ్ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా నాన్న? ఓకే 3 2 1 గో. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు, శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు, హింసలనే మలిగాడు మంచిని మరిచే, ఆ నీచుడే అంతు చూశాడు, పంతంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు, తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి, బలవంతుడైన ఎదిరించాలి, నీ ఓర్పు నేర్పునిక చాటాలి, గెలవాలంటే మన్నించాలి, కోపం మరి లోపం అవ్వదా, యుద్ధమైన చిరునవ్వుతోనే నువ్వు ఆపేసి చూపాలిరా, నీ వప్పులలా మిగలాలిరా, ఆశలపైనే ఒక రాతలా, నీ తప్పులలా చెరగాలిరా, ఆ ఇసుగులపై ఒక గీతలా. సీరియస్లీ డామ్ కూల్ ఉంది తెలుసా. ఏంటన్నా బ్రీత్ తీసుకొని వాడడానికి ఇంత నాకు అసలు రాదు. ఆ లిరిక్స్ పోతే అంటే నాకు నోట్లకి బూతులు వస్తాయి, కానీ అంత గుర్తు పెట్టుకొని పాట పాడుతానంటే అమేజింగ్. నేను ఈ పాట యాక్చువల్లీ నాకు లిరిక్స్ అది కూడా గుర్తులేదు యాక్చువల్లీ. అప్పుడు ఒకసారి మా స్కూల్ అసెంబ్లీలో పాడమన్నారు నన్ను. అప్పుడు ముందు రోజు రాత్రి కూర్చుని ఈ లిరిక్స్ ఆ ట్యూన్ నేర్చుకున్నాను. అలా ఈ పాట గుర్తుండిపోయింది. ఒక్కసారి చూడంగానే వచ్చేస్తుంది. ఇంత మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం చెప్పు, నాకు కూడా వస్తావా? ఓకేనా, తీసుకోండి. ఎస్. అండ్ వాట్ వాజ్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేస్తారు? లైక్ సాంగ్ తీసుకొని ఎన్ని డేస్లో ప్రాక్టీస్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? అంటే అన్న ఇప్పుడు ఒక సాంగ్ తీసుకున్నామంటే అట్లీస్ట్ మేము 1 day 2 day 3 days అంటాం. టఫ్ సాంగ్ అయితే 3 days పర్ఫెక్ట్ గా రావాలంటే అన్న. ఎందుకంటే ఒకవేళ బిగినర్స్ కదా మేము, ఇంకా టైం పడుతుంది. సో మేబీ తన పెద్ద సింగర్ అన్న, సో తనకి 1 day లోనే అయిపోద్ది. నాకు అంటే యాజ్ అ బిగినర్ కాబట్టి నాకు డిఫికల్ట్ సాంగ్స్ పర్ఫెక్ట్ గా రావాలంటే 3 days. నార్మల్ ఈజీ సాంగ్స్ అంటే 1 day లో వచ్చేస్తుంది మాక్సిమం. నాకు పర్ఫెక్ట్గా అంటే 1 day లో రాదు. నేను పాడతీగా పాటలు నేర్చుకున్నప్పుడు లైన్ బై లైన్ యూట్యూబ్లో స్లోగా పెట్టుకుని లైన్ బై లైన్ లైన్ బై లైన్ అది ఓకే. ఆ పాటని లైన్ బై లైన్ పాస్ స్లోగా పెట్టుకుంటాను ఫస్ట్. ఓకే. అలా వింటే ఆ గమకాలు అవన్నీ సంగతులు క్లియర్ గా ఉంటాయి అని స్లోగా పెట్టుకుని లైన్ బై లైన్ ఆపి పాడుకుని ప్రాక్టీస్ చేస్తాను. అంటే పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక 2 days పడుతుంది మాక్సిమం. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, సింగర్స్ అడగాలనిపిస్తుంది. ఈ శృతి పల్లవి వీళ్ళంతా ఎక్కడ ఉంటారు నాన్న? అంటే శృతి పల్లవి తాళం వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? అవి మనుషులు కాదన్న. సారీ, అయ్యో క్షమించి నాన్న. మనుషులు కాదు, మంచిగా కావాలంటే నేను అనుకుంటున్నా శృతి పల్లవి గారు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి అనుకుంటున్నా. పల్లవి అంటే పాట స్టార్టింగ్ చిన్నది ఉంటుంది కదా, అంటే 2 lines 3 lines ఉంటుంది. మేఘమా దేహమా పాట అనుకోండి. మేఘమా దేహమా మెరవకి ఈ క్షణం, ఆ బిట్ ఉంటుంది కదన్నా, అదొకటి పల్లవి. దాని నెక్స్ట్ వచ్చేది చరణం, దాని తర్వాత సెకండ్ చరణం, అలా ఉంటుంది.
ఓకే అది మనిషి కాదన్న. సాంగ్స్ కి సాఖి అని ఉంటది అన్న, అది స్టార్టింగ్ స్టార్టింగ్ ఆలాపనలా ఉంటుంది. అది అంటే మేము ఇప్పుడు సఖియా వివరించే సాంగ్ లో ఉంటుంది అన్నది. అని అలా ఉంటది అన్న. సో అది సాఖి అంటారు. కొన్ని సాంగ్ లాగా కూడా వస్తాయి, అలా లిరిక్స్ కూడా ఉంటాయి సాఖిలో ఒక్కొక్కసారి. సూపర్. నాకు తెలీదు వీళ్ళంతా మనుషులు కదా, ఎక్కడ ఉన్నారు పల్లవి శృతి వీళ్ళంతా. పల్లవి మోడల్ స్కూల్ అనుకున్నాను నేను ఒకటి. ఎస్. అండ్ వాట్ వాజ్ ఇప్పుడు మస్తు అనిపిస్తుంది, అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అండ్ ఎట్లా అనిపిస్తుంది ఈ అప్రిసియేషన్స్ని? అందరూ సెల్ఫీస్ అడుగుతారు, ఫొటోస్ అడుగుతారు, మీరు చూడగానే ఫస్ట్ పాట పాడండి అంటారు. అప్పుడు వాట్ వాజ్ మీ రియాక్షన్ ఏంటి? అడుగుతారు కాబట్టి పాడాలి. అడుగుతారు కాబట్టి పాడాలి. ఇడియట్. ఓకే, పాడతామన్నా. ఇష్టమా? అంటే ఇప్పుడు ఎవరైనా అడగగానే టక్మని అన్న అంటే వాళ్ళు అడిగితే పాడాలన్న, అది మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పించారన్న. సో దాన్ని బట్టి వస్తుంది. ఐ లవ్ యువర్ పేరెంట్స్ సీరియస్లీ, మమ్మీ డాడీస్కి. అండ్ ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారు, ఎంత క్యూట్గా పాట పాడుతున్నారు. ఎట్లా ఏ ఏజ్ నుంచి, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇట్లా పాటలు నేర్చుకోవడం? నేను యాక్చువల్లీ 3 years చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. అంటే అప్పుడు ఏదో ఉత్తినే ఎలా పాడేదాన్ని. చిన్నప్పుడు మెల్లగా తెల్లారిందో ఎలా పాడాను. మెల్లగా తెల్లారిందో ఎలా? ఓకే. ఉత్తినే ఎలా పాడేదాన్ని. తర్వాత పాడుకో. అలా పాడేదాన్ని. తర్వాత ఫస్ట్ మా డాడీ నాకు మ్యూజిక్ నేర్పించారు. 6-7 years ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మా డాడీ నేర్పించారు. తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకొక ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ కేఆర్ సుధారాణి గారని మా డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. డాడీ కూడా మ్యూజికా? అంటే ఎక్కడ అంటే ఒక పాట పాడారు డాడీ. అంటే ట్రాక్స్ పాడేవారు అనమాట. ఓకే ఓకే. ప్రజెంట్ ఇప్పుడు డాడీ ఏం చేస్తున్నారు? డాక్టర్ రెడ్డిస్లో ఎంప్లాయీ. డాడీకి సింగింగ్ అంటే ప్యాషన్, పాటలు. అందుకని నాకు నేర్పించారు. లవ్ యూ డాడీ. నువ్వు కూడా యాక్టర్ అయి ఉంటే నేను కూడా యాక్టర్ అయ్యేటోండి. సరే. ఒక పాట ఉంది పాడారు, అంటే ట్రాక్స్. లవ్ మీ అని యూ లవ్ మీ సినిమాలో ఆ పాట పాడారు. నాన్న నువ్వు ప్రాక్టీస్ ఎప్పటి నుంచి? ప్రాక్టీస్ అంటే అన్న నేను మీ వాయిస్ ఎప్పుడు ఇలానే స్వీట్ ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే నాన్న అంటే అన్న స్వీట్ అంటే తెలియదన్నా, కానీ నార్మల్గా నాకు ఇట్లాగే ఉంటుంది అలా చెప్పేసింది ప్రాక్టీస్. అన్న కాదన్న, చెప్పావు కదా 3 రోజులు పడుతుంది. ఆ ప్రాక్టీస్ కాదు, చిన్నప్పటి స్టార్ట్ చేసావు ఉన్నప్పుడు నువ్వు చెప్పావు. నేను అడుగుంటా. ఫ్రేమ్ లో ఇద్దరు ఉన్నారు. అన్న యాక్చువల్లీ ఏంటంటే అన్న, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి 6 years నుంచి నేను కర్ణాటక నేర్చుకున్నాను అన్న. ఓకే. కర్ణాటక వెళ్ళాలా? కర్ణాటక అన్న. కర్ణాటక అంటే క్లాసికల్ మ్యూజిక్. ఓకే సార్ క్షమించండి. పర్లేదు, నువ్వు అన్నిసార్లు క్షమించండి అన్న. సో కర్ణాటక నేర్చుకున్నాను అన్న. సో తర్వాత ఒక 2 years బ్యాక్ 2022లో నేను ఎల్ఎంఏ రామాచారి సార్ దగ్గర జాయిన్ అయ్యాను అన్న. సో నేను సీజన్ 2023లో జాయిన్ అయ్యాను. నేను 2022లో జాయిన్ అయ్యాను అన్న. అంటే ఎండ్ అనేది ఎండ్ జాయిన్ అయ్యాను. సేమ్ నేను అంతే. మా పాడత తీగ అయిపోయాక ఫైనల్స్ అయిపోయాక అప్పుడు జాయిన్ అయ్యాను. సూపర్ గ్రేట్. సో అప్పటి నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా హిందుస్థానీలో జాయిన్ అయ్యాను అన్న. అబ్బా గ్రేట్. నువ్వు హిందుస్థానీకి వెళ్ళలేదు ఇంకా? అంటే నేర్చుకుందాం అనుకుంటున్నానన్న. ఆన్ ద వే ప్రాసెస్లో నేర్చుకుంటావు? టీచర్ నేర్చుకుంటాను. ఎస్. హిందుస్థానీ టీచర్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా, నాకు తెలుసు. ఎస్. అండ్ కమింగ్ టు, సో మాకు పాడుతీగ సెట్లో చైర్స్ కాకుండా మిగతా 3 జడ్జెస్ ఉంటారు, బోస్ గారు వీళ్ళందరూ. సో వాట్ అబౌట్ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ గురించి, బోస్ గారి గురించి, మీ సునీత గారి గురించి, ఎక్కువ లేడీస్ గురించి నువ్వు ఫైట్ చేస్తావు కదా, దాని గురించి. నాకు సునీత గారు చాలా ఇష్టం. చాలా బాగా మాట్లాడుతున్నావు ఇప్పుడు. నిజంగా సునీత గారు చాలా ఇష్టం. ఆవిడ చాలా అంటే చిన్నపిల్లలు అంటే ఆవిడకి ఇష్టమో లేదో తెలియదు, కానీ మాతో మాత్రం చాలా బాగుంటారు. ఒకసారి నాకు ఆకలి వేసినప్పుడు సీజన్ 22లో నేను అక్కడ స్టేజ్ మీద తిరుగుతూ ఉన్నాను, ఆకలి వేస్తోందని. ఆవిడ ఎత్తుకుని మా అమ్మ దాకా తీసుకెళ్ళి చెప్పారు. ఆవిడంటే చాలా ఇష్టం. విజయ్ ప్రకాష్ సార్ మంచి సజెషన్స్ ఇస్తారు మ్యూజిక్ గురించి, ప్రాక్టీస్ ఎలా చేయాలి వాటి గురించి. చంద్రబోస్ గారు లిరిక్స్ అంతా
బా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ చెప్పినావు, వాళ్ళు ఆఫ్ కెమెరాలో ఎట్లా ఉంటారు మీతో నాకు అది చెప్పాలి కదా. చాలా బాగుంటారా? అంటే జడ్జెస్ కన్నా ఎక్కువ మేము చాల్స్ప్రోతోనే మాట్లాడుతుంటాం. అవునా? నాకు ఒకటి అర్థం కాదు, నీకు ఎందుకు అబ్బాయిలంటే పడదు? చార్జ్ దగ్గర ఎందుకు అంత నేను చెప్పను, పాడింది నేను చెప్పను అని చెప్పేసాను ఎందుకు? అంటే వాళ్ళిద్దరే పాడారు కదా, వచ్చిన ఏదైనా కామెడీ. ఇట్స్ జస్ట్ కామెడీ కామెడీ. ఎస్. అండ్ నువ్వు నాన్న సెట్లో కానీ నార్మల్గా సింగింగ్లో కానీ రికార్డింగ్స్ అదే రికార్డింగ్స్ అన్న ఇప్పుడు నేనేం పాడుతుంది కదా అంత వైష్ణవి లాగా అంత గ్రేట్ కాదన్నా. చెప్పకు నువ్వు నా వైష్ణవి ఇన్స్పిరేషన్ అన్నా. సో వద్దు తను నేను చెప్పేసి ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చేస్తా. తను పాడుతా తీగలో సీజన్లో ఇప్పుడు మళ్ళీ పాడుతుంది అండ్ ప్రీవియస్ సీజన్లో కూడా ఉంది. అండ్ తిని వచ్చేసి 35 మూవీస్కి చాలా పాడింది, చాలా గాత్రదనం చేసింది, చాలా బాగా పాడుతుంది చెల్లమ్మ. నెక్స్ట్ సీజన్కి పాడుతా తీగకి వెళ్ళిపోతుంది అంతే కదా? ఎస్ ఇచ్చేసిన క్లారిటీ మొత్తం ఇచ్చేసారన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ బ్రదర్ అన్న. మీకు రాకి ఐఫోన్ 17 ఇచ్చేసారు. అమ్మా దగ్గర ఆల్రెడీ ఐఫోన్ ఉంది. లేదు ఇంకా దానికన్నా పెద్ద గిఫ్ట్ ఇస్తాను అన్నది నేను. లేదు మీ ప్రేమని నేను చాలా నాన్న. అయ్యా నేను నీ గిఫ్ట్. యా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మూవీ బేబీ కానీ దాంట్లో ఎలా హౌ కెన్ ఇట్లా నీకు ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి అన్న? ఎల్ఎంఏ రామాచారి సార్ అన్న. సో రామాచారి సార్ మై ఫేవరెట్ టీచర్ అన్న. సో సార్ ఆయన మ్యూజికల్ టిప్స్ చాలా బాగా చెప్తారు అండ్ మాకు లలిత సంగీతం అనేది నేర్పిస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంచి మంచి పాటలు అవన్నీ నేర్పిస్తారు. సో మేము అంటే మైక్ ఎలా పట్టుకోవాలి, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా పాడాలి, అసలు టిప్స్ అన్ని ఎంత యూజ్ అవుతాయో. అంటే ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఎంత డిసిప్లిన్ గా ఉండాలి, ఎంత ప్రాపర్ గా ఉండాలి. వెరీ నైస్. పాడేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అంటే ఇలా ఇలా పెట్టకుండా మామూలుగా బాగుండాలి, అలా చాలా చెప్తారు. పద్ధతిగా నాలాగా పెంచాలి, ఇట్లా పెట్టుకోకుండా ఇలా పెంచాలి అనొచ్చా? సో సార్ అవన్నీ చెప్తారు. ఎస్. సరదాగా జువల్ బంద్ చేద్దాం. సో మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ లైట్గా. సో అంటే లైక్ నువ్వు పల్లవి నువ్వు నాకు తెలుసు అన్న. యా యా నేను మొన్నే ఒక రౌండ్ పాడా. అవునా? ఓకే సార్. అన్న నాకు నేను చెప్పను, సస్పెన్స్. చెప్పరా? నాకు లాస్ట్ ఇప్పుడు ఈ సీజన్ నేను ఫైనల్స్కి వెళ్ళానన్న. అవును. మహాసంగ్రామం దాంట్లో. ఇంకా ముందు సెమీఫైనల్స్ మొత్తం ఆల్ 4 songs కి స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది నాకు. అన్నిటికీ అందుకే ఇన్స్పిరేషన్ వద్దు తీసుకోకండి, అండర్స్టాండ్ చేసుకోవాలని. అసలు ఇన్స్పిరేషన్ అంటే అసలు నేను మా మమ్మీ చెప్తూనే ఉంటాను, ఫ్రెండ్స్ ఎక్కడ ఉండర్రా, వైష్ణవి నాకు వైష్ణవి అని చెప్తూనే ఉంటాను నిజంగా. ఎత్తులు ఎక్కడ ఉంటారు భయ్య? ఇక్కడ పక్కన ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు. ఎస్. అయితే ఒక పల్లవి నువ్వు ఒక పల్లవి నువ్వు అట్లా సరదాగా ఎన్ని సాంగ్స్ వస్తే అన్ని సాంగ్స్. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? మాటే రాని చిన్నదానే కళ్ళు పలికే ఓసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, వేగే మోగ తలపే వలపు పంటరా, మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము మనసే బంధము. ఏంట్రా అది సాంగ్? ఇక్కడ ఏమైనా ఉంటుందా, స్విచ్ ఉంటుందా? టక్ టక్ అని చెప్పేసి ఎక్కడి నుంచి వస్తే ఈ సాంగ్స్ అని బ్రెయిన్లో అట్లా పెట్టేసుకొని పాడేస్తారు? హౌ? అంటే ఒక్కసారి అది చెప్పాను కదన్నా, ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుంటే రిజిస్టర్ అట్లా రిజిస్టర్ స్టాంప్ అయిపోద్ది. రీసెంట్గా దూరదర్శన్ కలిపిన ఇద్దరిని అని చెప్పేసి అని ఒక మంచి సినిమా వస్తుంది. ఈ అద్భుతమైన సినిమాలో మంచి సాంగ్స్ పాడే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఒకసారి సరదాగా పల్లవి పాడదామా, హమ్ చేద్దామా? ఒకరికి ఒకరే ప్రేమాని ఒడిలో ఒకటై ఉంటారే ప్రతి నీ కథలో, విడని నీడలా ఇలా ప్రతి జన్మ కలిసారే. వింటుంటే ఇలా అనిపిస్తూనే ఉందిరా,
గ్రేట్ గ్రేట్. అండ్ ఏంటి దూరదర్శిని తెలుసా, అసలు సినిమా అంటే ఏంటో తెలుసా, అదంతా తెలుసా ఇప్పుడు? అంటే అన్న అది మన టైటిల్ టీజర్ ఈవెంట్ అయింది కదన్నా, సో అక్కడ హీరో అన్న మొత్తం చెప్పేశారు కాబట్టి సో చాలా ఐడియా వచ్చింది నాకు ఆల్రెడీ. నీకేం తెలుసు అంటే ఎప్పుడైనా చూసా ఫస్ట్ ఛానల్ టీవీ? అంటే నాకు అంటే ఏంటో కూడా తెలీదు, అమ్మ చెప్పింది 7 o'clock నుంచి చిత్రలహరి అని అందులో షో టాప్ 10 మూవీస్ నుంచి పాటలు ప్లే చేసేవారు అని చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే అది ఇప్పుడు కాలంలో మనకి జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ చాలా ఛానల్స్ ఉన్నాయి కదా. అప్పట్లో వన్ ఓన్లీ ఛానల్, దిస్ ఛానల్ నేమ్ ఇస్ దూరదర్శన్. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇప్పుడు పాడత తీయగలైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వన్ ఆఫ్ ది షో వచ్చేసి చిత్రలహరి. సో ఓన్లీ షో, వన్ షో. సో కంటిన్యూస్గా మనకి సాంగ్స్ వచ్చేటం అనమాట. సో యాక్చువల్లీ మా మమ్మీ కూడా ఇందాక మేము ఈవెంట్ అవుతున్నప్పుడు మా మమ్మీ నాకు చెప్పింది అది ఇట్లా 7 to 7:30 ఉంటుంది, ఈ 10 songs ప్లే అవుతాయి, ఇంకా దీని తర్వాత ఇట్లా వస్తుంది ఒక ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది అని చెప్పింది. మార్నింగ్ న్యూస్ వచ్చేది అందులో. అది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏదో డాట్గా ఏం కనపడేది కాదంట ఇంకా టీవీ. టైం అయిపోయిన తర్వాత సాటర్డే మహాభారతం మూవీస్, సండే అట్లా వచ్చేవని మా మమ్మీ చెప్పింది. వెన్ చిన్నగా ఉన్నప్పుడు శక్తిమోహన్ చూసేటోండి. శక్తిమోహన్ అనే ఒక సూపర్ న్యాచురల్ అతను ఉంటాడు అనమాట, శక్తిమోహన్. ఆనంద్ నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ఆమ్చూర్ మీద తింటారు, శక్తిమోహన్ తినే ఉంటారు కానీ. సో అండ్ కమింగ్ టు ఎవరైనా సెలబ్రిటీస్ మీటారా ఇప్పటివరకు, హీరోయిన్స్? అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ రాయన్కి వెళ్ళాను. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అది. అందులో ధనుష్ గారిని మీట్ అయ్యాను. ఆయన ఆ సినిమాలో హీరో ఇంకొక ఆయన గుర్తురాట్లేదు, సందీప్ కిషన్ అన్న, ఆయనని మీట్ అయ్యాను, అంటే చూశాను. ఓకే, మాట్లాడారా? ఏమన్నాడు సందీప్ కిషన్? అంటే ధనుష్ గారు నేను పాడినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఆయన చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. సందీప్ కిషన్ అన్న ఆయనను చూశాను. ఇంకా దాని తర్వాత 35 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాని గారిని చూశాను, నివేదిత థామస్ గారిని చూశాను, అలా ప్రియదర్శి గారిని చూశాను, రాణా దగ్గుబాటి గారిని చూశాను. ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చినాయా వాళ్ళ దగ్గర నుంచి? బాగా పాడావు, బాగా చేసావు నాన్న, అందరికీ కలిపి చెప్పారు. గ్రేట్ గ్రేట్, నైస్. నువ్వు నాన్న? గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఉంది కదా. అవునవును, అంజలి గారు మీట్ అయ్యానన్న. అంజలి గారితోనా మాట్లాడావా? ఎస్ అన్న మీట్ అయ్యాను. నాని గారిని మీట్ అయ్యానన్న, అంటే మాట్లాడలేదు, జస్ట్ మీట్ అయ్యాను, ఫోటో తీసుకున్నాను. సార్ అల్లు అర్జున్ గారిని నేను లైవ్లో చూసానన్న, కానీ నాకు అంత ధైర్యం లేదు మీట్ అవ్వడానికి. ఇంకా సూర్య గారిని మీట్ అయ్యాను. హే సూర్య, ఎస్ అన్న. సూపర్ సూపర్ సూపర్. ఏమన్నారు సూర్య గారు? ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదన్న, ఎయిర్పోర్ట్లో నా టైం అయిపోతుంది. సారీ సూర్య గారు, నెక్స్ట్ టైం పాపతో ఒక చిన్న ఫోటో. యా, ఫోటో తీసుకున్నాం, మా మమ్మీ తీసుకుని నేను తీసుకున్నాను. మంచి అప్రిసియేషన్స్, అబ్బా వీళ్ళ దగ్గర నుంచి మంచి అప్రిసియేషన్స్ వచ్చిన పెద్ద గెస్ట్లు ఎవరైనా ఉన్నారా? అన్న ఉన్నారన్న. అంటే లైక్ నార్మల్గా నేను ఇఫ్ ఐ టెల్ అన్న, నాకు రోటరీ క్లబ్ అవార్డ్ వచ్చింది అన్న. గ్రేట్ గ్రేట్ యాక్చువల్లీ అవార్డ్. సో దాంట్లో లైక్ పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు, అక్కడ నాకు అప్రిసియేషన్ అయింది. కానీ హీరోస్ అంటే జస్ట్ చెప్తారండి పాడా. అలా అయితే నాకు పాడతా తీగలు 2 సార్లు జడ్జెస్ ద్వారా మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. 2 సార్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినప్పుడు చిన్న మాట సంగీతమే సరస సల్లాపమే ఏడ్చేసాను నేను. కానీ నిజంగా మీరు ఎట్లా పాడుతారంటే ఇద్దరిని చూస్తుంటే నాకు అమేజింగ్. అండ్ ఎస్పెషల్లీ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ సింగర్ అంటే మేల్లో బాలు గారు చాలా ఇష్టం, ఫీమేల్లో చిత్ర గారు, సునీత గారు, సుశీల గారు, జానకమ్మ, వీళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాలు అమేజింగ్. నేను నా మెయిల్లో అయితే నాకు బాలు గారు, ఇంకా చాలా మంది ఇష్టం, బోస్ గారు, వాళ్ళందరూ లిరిసిస్ట్, బట్ స్టిల్ చరణ్ గారు అందరూ. అయితే నాకు ఫీమేల్ వస్తే శ్రేయా ఘోషల్ గారు, ఇంకా చిత్ర గారు, జానకమ్మ గారు, ఇలా చాలా మంది. నాకు ఎస్ఎస్ తమన్ గారు, అరిజిత్ సింగ్ గారు.
చాలా సో ఫేవరెట్ సాంగ్స్ మీరు ఎప్పుడు దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్ అని ఉంటుందా ఏదైనా మీ సింగర్స్కి ఉన్నాను. ఉంటుందా? అంటే చాలా పాడతారు కదా, ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయా లేవా అని డౌట్. నాకు హాయ్ నాన్నలో అడిగా ఇష్టం, సీతారామం మొత్తం ఆల్బమ్ ఇష్టం, అమరంలో రంగులే ఇష్టం, ఓకే. రాయంలో మా సాంగ్ తల వంచి ఎరగడే ఆ పాట వింటాను. సేమ్ అన్న అసలు ఎంత బాగుంటుందంటే ఆ పాట వింటే వైబ్ వస్తుంది. సో యువర్ ఫేవరెట్ సాంగ్స్ పాడండి, ఓకేనా? యా, అమేజింగ్ రా, అమేజింగ్ వాడుతున్నావు. ఇట్లా కాంప్లిమెంట్స్ అన్ని చేసేసి అలవాటు అయిపోయింది. థ్యాంక్స్ 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 అని. ఎస్. అండ్ నైనా నువ్వు? నేను హిందీ సాంగ్స్ ఎక్కువ వింటానన్న. ఇట్స్ నార్మలీ నాకు గులాబీ సాడీ ఇష్టం. యా, పర్లేదు నాన్న పాడు. యార్ నేను హిందీ కూడా, మన ఆడియన్స్ హిందీలో కూడా ఉంటారు. ఆ స్టెప్ కాజలలానే అలేమియాస్ అసనకు బగోయతే ములాలాస్ కేల శృంగార ఆజగాతులయాసాస్ इस्तति भरी जनो अप्सरा में कास एन करवाए कुटन काली कलंग सड़े दल गुलाबे पागल करते तुझे मोरनी शलाल गुलाबी साड़ी गनी लाली लाल लाल दिसती भरी मने फोटो मजा काट गुलाबी साड़ी गनी लाली लाल लाल दिसती भरी मने फोटो मजा काट. ఎందుకు ఇట్లా ఇంత 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 ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు? ఇంత మంచి చేస్తున్నారు, ఇచ్చి పడేస్తున్నారు. ఎస్. అండ్ మీ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో మహేష్ బాబు. వై మహేష్ బాబు గారు? నాకు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు ఇష్టం. అవునా, చిన్నప్పటి నుంచా? నాన్న నీకు? నాని కూడా ఇష్టం. నాకు నాని గారు ఇష్టం. యాక్చువల్లీ నాకు చెప్తే ధనుష్ కూడా అన్న కూడా. సో నేను అన్నాను పిలిస్తే ఎందుకో తెలియదు. సో అసలు నాకు చాలా మంచి యాక్ట్ చేస్తారు. మంచి ఎగ్జాక్ట్లీ అన్న చూస్తే డై హార్ట్ ఫ్యాన్ అన్న, డై హార్ట్ ఫ్యాన్. డీక్యూకి అండ్ ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్, నాని గారికి అండ్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్. నాకు ఎంతమంది ఉన్నారు అన్న. ఐ యూస్ టు బి ఏ ఫ్యాన్ అన్న, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు అందరు హీరో ఎక్సలెంట్ అన్న. అసలు ప్రతి ఒక్కరన్న సి మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అందరూ అన్న లైక్ 1 by 1. ఐ లవ్ ఎవ్రీవన్. నిన్న లక్కీ భాస్కర్ చూసాను. లక్కీ భాస్కర్ అన్న ఎంత బాగుందో. ఈ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 1 or 2 days టైం పడుతుంది అన్నారు. ఎక్కువ డేస్ పట్టిన సాంగ్ ఏదైనా ఉంటుందా? పెద్ద పెద్ద సాంగ్స్ ఉన్నప్పుడు ఉంటుందా? నాకు ఒక సాంగ్ ఉంది, ఫాస్ట్ బీట్ సాంగ్, సూటిగా సూటిగా అవునవును, ఏమంటారు పంజానా? పవన్ కళ్యాణ్ గారిది పంజా. నేను పాడుతుంది దానికి ఒక సంగీతమే సరసస్ ఎల్లాపమే అది మొత్తం పర్ఫెక్ట్ గా రావడానికి ఎక్కువ రోజులు పట్టింది. లాస్ట్ లో స్వరాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీ కాలేజ్కి కాలేజ్ అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు వాట్ వాజ్ మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? వెళ్ళి అరే ఇది పాడాను అనే ఫైట్ అంటే హాఫ్ ఆఫ్ మై స్కూల్ డజన్ ఇంకా సింగర్ అని చెప్పి, అంటే మా క్లాస్కి తెలుసు, హోల్ 7th 8th 9th అట్లా తెలుసు. బట్ అబ్దేకో స్కూల్ పేరేంటి? ఇండస్ యూనివర్సల్ స్కూల్. మా చెల్లి ఇచ్చి పడేస్తుంది పాటలో. దేకో చూడండి, ఫస్ట్ క్లాస్ నర్సరీ పిల్లల కాంచి చూడండి. ఎస్, స్కూల్ అంతా తెలుసా? సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళందరూ అప్రిసియేషన్ చేస్తున్నప్పుడు? ఈ అబ్బా అట్లా నేను చూసేని అంటారా? మా టీచర్, మా క్లాస్ టీచర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ నేను ఆవిడకి ఇంత ఉన్నప్పటి నుంచి తెలుసు. సేమ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఆవిడ బాగా సపోర్ట్ చేస్తారు. నోట్స్ అంటే ఇన్కంప్లీట్స్ షెడ్యూల్ ఉన్నప్పుడు రాస్తారా? కాదు, నేనే రాసుకుంటా, ఆవిడ పెడతారు. స్టడీస్ పరంగా ఓకేనా మొత్తం? మంచిగా ఏదైనా డ్రీమ్ ఉందా? మంచిగా హీరోకి పాడాలి, హీరోయిన్కి పాడాలి అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ మ్యూజిక్ డైరెక్టర్తో పాడాలి, మనకు ఎలా ఉంటుందా? ఉంటుంది. ఎవరితో పాడినా హ్యాపీ, ఎవరితో అన్నా పాడినా హ్యాపీ. నేను కూడా హ్యాపీ అన్నా. ఛాన్స్ వస్తే ఒక్కసారి శ్రేయా ఘోషాల్తో అంతా ఉండే, అంటే నేను ట్రైన్ వేస్తాను. శ్రేయా ఘోషాల్ గారికి నేను క్లిప్ కట్ చేసి పంపిస్తాను. తనకి ఒకవేళ వస్తే హైదరాబాద్ వస్తే మీరు పాడొచ్చు. ఎస్, అంత ఇష్టమా శ్రేయా ఘోషాల్ గారు అంటే? నాకు చాలా ఆవిడ సూసేకి సాంగ్ అమేజింగ్. పిల్లగాలి ఒళ్ళంతా గిల్లి నల్లమ బూరి మేనా కళ్ళెర చేసి మెరుపై తరిమేనా ఎలలన్నీ కరిగి జల్లుమంటూరికి మా
జంటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువులే తిరిగేనా. థ్యాంక్ యూ. సీరియస్లీ ఇట్లా అనగానే ఇట్లా పాడేస్తారు ఏంటన్నా. అన్ని ఇన్ని 1000 సాంగ్స్ బ్రెయిన్లో ఉన్నట్టుండే నాకు తెలిసి, ఒక ల్యాక్స్లో ఉన్నట్టుంది. ఎన్ని రామ్ చరణ్ గారి సాంగ్ ఏమైనా ఉందా? కొమ్మ వేయాలన్నా నేను పాడతా. నువ్వు ఒకటి పాడావు కదా, నేను పాడతా. నా టైటిల్ సాంగ్ ఏది చెప్పు రామ్ చరణ్. కొమ్మ ఉయ్యాల ఏం టైటిల్ సాంగ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంటే అన్న నేను ఫస్ట్ అంటే రికార్డింగ్ కి నాకు చాలా ఒక పాట పాడమన్నారు అన్న తీసుకురావడానికి. అంటే ఎవరైతే బాగా పాడతారో వాళ్ళే రికార్డింగ్ చేయాలి. నేను ఎప్పుడు కొమ్మాయిలా పంపిస్తానన్న, అది పంపిస్తేనే నేను వెళ్తాను. ఎందుకంటే ఐ సింగ్ వెరీ వెల్ ఆ సాంగ్. పాడు. అంటే కొన్ని మంది జస్ట్ చెప్తున్నారన్న, కొన్ని మంది అన్నారు అది ఆర్యుది ఒరిజినల్ సింగర్ అంటే నేను కాదు అన్న. నేను అవునవును తెలుస్తాను. ఎడిట్ ఇంటర్వ్యూ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది తను కూడా. ఎస్. అండ్ నువ్వు కూడా నువ్వేం పంపిస్తావు? ఏ సాంగ్ పంపిస్తావు నువ్వు? ఒకవేళ నేను యాక్చువల్లీ ఎల్ఎంఏలో మామూలుగా పాడడానికి వైష్ణవి భార్గవ్ పాడాను. అంటే నేను చిన్న మాట, నాకు బెస్ట్ అప్రిసియేషన్స్ వచ్చిన పాటలు అంటే సీజన్ 22లో సరిగమల ఆపవయ్య, ఇన్నాళ్ళిలా లేదులే, పూసింది పున్నాగా, అంటే పూసింది పున్నాగకి రాలేదు, ఇన్నాళ్ళిలా లేదులే. మళ్ళీ ఈ సీజన్లో చిన్న మాట, సంగీతమే సరస సల్లాపమే, ఇంకా స్వప్నమేనివేదో, చాలా ఉన్నాయన్న. సో ఇద్దరం 2 సాంగ్స్ క్లోజ్ చేద్దాం, ఓకేనా? యా. కొమ్మ ఉయ్యాల కోలా జంపాల అమ్మా ఒళ్ళో నేను రోజు గల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాలా తెల్లారాలా పొద్దుగాల అమ్మా నీ అడుగుల్లో అడుగేయాలా. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మా ఒళ్ళో నేను రోజు గల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాలా. ఓయ్ చూడుగా దేడుకు నాటుకుపోయిన చూపులు కొట్టాడు, చీటికి మాటికి చీటికి కాటుక తాకిన ఊపిరి కొట్టాడు, దాటక గీతం దాటి చెక్కలు చెక్కలు కొట్టాడు, మీటకు మనసే మీటి మాటలు చెప్పే చేతులు కొట్టాడు, కొట్టిన వాడి దగ్గర జరిగే సిగ్గులు పెరిగాయి ప్రేమలు విండుకు నోములు పండుగ కోమని చెప్పని మళ్ళీ కొట్టాలే. హే అమ్మ తల్లే నోర్మయ్యవే, నోటి ముత్యాల్ జారియకే. అన్నది సారీ. అమేజింగ్. ఈ బ్రీత్ తీసుకొని పాడడం చాలా కష్టం తెలుసా నాకు. ఎట్లా పాడుతున్నావు? నాకు అన్ని తొలిపోతాయి. నోటి ముత్యాల్ జారియకే, అమ్మ తల్లి నోర్మయ్యవే, నోటి ముత్యాల్ జారియకే. ఆమబుర్గలితకి ఆగలికి మబేగి పొంగేనంత వేషం. అండ్ నాన్న సెకండ్ సాంగ్ చెప్పండి, అప్పుడు నేను పాడతా. ఓకే, సారీ. నా చెల్లి నా కోసం అద్భుతంగా, నాకు రావు చంద్రబాబు సినిమాలో స్వప్నవేలు చాలా ఇష్టం, ఐ ఫేవరెట్. నేను ఎప్పుడైనా కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, హ్యాపీనెస్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా అది హమ్మింగ్ చేస్తూ ఉంటా. ఎస్, నా కోసం. చరణం కూడా పాడాలి, చరణం కూడా పాడాలి. నీ ఇష్టం నాన్న. స్వప్న వేణువేదో సంగీతమాలపించి, సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే, జోడైన రెండు గుండెల ఏకతాళమా, జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమా, పూల బాసలు కాలేవా, చేతి రాతలు స్వప్న వేణువేదో
సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. నేను అట్లా వెళ్ళిపోయినా సినిమాలో కూడా మంచి క్రూజ్ అమేజింగ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఎస్ నాన్న. తెలుసా మనసా ఇదే నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇదే జన్మ సంబంధమో. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని గుడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో. థ్యాంక్ యూ, సీరియస్లీ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ, ప్యాకేజ్ ఇంటర్వ్యూ అండ్ అమేజింగ్, మీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదు అమేజింగ్ సింగర్స్ యు ఆర్ బోత్ ఆఫ్ యూ. ఐ హోప్ ఫింగర్ క్రోస్ నెక్స్ట్ జనరేషన్స్కి మంచి సాంగ్స్ పాడాలి మీరు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉండాలి, కంటిన్యూస్గా మంచి హీరోస్ పాడాలి. ఒకవేళ నేను మూవీ చేస్తాను, ఆ మూవీలో కూడా పాడాలి. అలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ పాడుతుంది విన్నర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం నువ్వు బ్యాక్ టు బ్యాక్ అన్ని టైటిల్స్ విన్ అవ్వాలి ఇద్దరు కూడా. ఎస్, అండ్ దట్ వాజ్ అమేజింగ్ ఇంటర్వ్యూ. అండ్ మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ, బాయ్ బాయ్.